హలో ఫ్రెండ్స్! కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ దూకుడైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం వెనక్కి తగ్గరు. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే అది 8 నవంబర్ 2016 ఆ రోజు మంగళవారం. రాత్రి 8 గంటలకు జనాలందరూ టీవీకి అతుక్కొని పోయారు. అన్ని ఛానల్స్‌లో మోడీ తప్ప ఇంకెవ్వరు కనిపించడం లేదు. అప్పుడు నరేంద్ర మోడీ ఈ మాట అన్నారు. 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे। సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు 500 ఇంకా రూ. 1000 నోట్లు ఎందుకు బ్యాన్ చేశారు? అవి బ్యాన్ చేసిన తర్వాత నోట్లన్నీ ఏమయ్యాయి? ఇంకా ఈ హిస్టరీలో ఇంతకుముందు ఇలాంటి డీమానిటైజేషన్ ఎప్పుడైనా జరిగిందా లేదా? ఈ విషయాలన్నీ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. అయితే నరేంద్ర మోడీ గారు ఆ రోజు కేవలం నోట్లు రద్దు అవుతున్న విషయమే కాకుండా కొత్త లీగల్ కరెన్సీ కూడా చలామణిలోకి వస్తుందని చెప్పారు. అది మనకి తెలిసిన విషయమే. అప్పట్లో మనకి 2000 నోటు ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆ 2000 నోటు కూడా మనకెక్కడ కనిపించడం లేదు. అసలు 2000 నోటు కూడా ఏమైందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, మన దేశంలో మొట్టమొదటిసారి డీమానిటైజేషన్ ఎప్పుడు జరిగిందో తెలుసా? 1946లో. అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, మనకి ఈ నోట్ల రద్దు జనవరి 12, 1946 సంవత్సరంలో జరిగింది. అప్పటి గవర్నర్ జనరల్ అయిన ఆర్చిబాల్డ్ వేవెల్ హైయెస్ట్ డినామినేషన్ ఉన్న నోట్లను రద్దు చేయమని ఆదేశించారు. అయితే ఈ అనౌన్స్‌మెంట్ చేసి 10 రోజులైన తర్వాత అంటే జనవరి 26వ తారీఖున అర్ధరాత్రి 12 గంటల నుండి 500, 1000 ఇంకా రూ. 10,000 బ్రిటిష్ కరెన్సీ నోట్లను బ్యాన్ చేస్తున్నట్టు ఆదేశాలిచ్చారు. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, ప్రజల వద్ద బ్లాక్ మనీ ఇంకా నల్లధనాన్ని తీసుకొని రావడానికి ఈ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు అప్పటి గవర్నర్ జనరల్ చెప్పారు. అంతేకాకుండా భారత వ్యాపారులు ఎంతోమంది ఇతర దేశాల నుండి వస్తువులను దిగుమతి, ఎగుమతి చేసుకుంటున్నారు. అలా చేసుకొని ఎంతో డబ్బు సంపాదించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి మాత్రం టాక్సులు చెల్లించలేదని ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్రానికి పూర్వం సుమారుగా 100కు పైగా బ్రిటిష్ కరెన్సీ నోట్లను బ్యాన్ చేశారు. దేశంలో నల్లధనాన్ని నిర్మూలించడానికి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1978వ సంవత్సరంలో మరోసారి నోట్ల రద్దు జరిగింది. అప్పటి ప్రధానమంత్రి అయిన మొరార్జీ దేశాయ్. ఈయన జనతా పార్టీకి చెందిన సభ్యుడు. 16 జనవరి 1979లో అప్పట్లో 500, 1000 అలాగే 10,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం ప్రకటించింది. అవినీతిని నిర్మూలించడంతో పాటు నల్లధనాన్ని అరికట్టడం, అలాగే ఎకనామిక్ వ్యవస్థని ఒక గాడిలో పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు జనతా ప్రభుత్వం తెలిపింది. 2016లో ఏ విధంగా అయితే ప్రజలు ఇబ్బంది పడ్డారో అప్పట్లో కూడా అలాగే ఇబ్బందులు పడ్డారు. అప్పటి వార్తా కథనాల ప్రకారం ప్రజలందరూ తిండికి కూడా చాలా ఇబ్బంది పడ్డారని ఎన్నో వార్తాపత్రికల్లో కథనాలొచ్చాయి. ఆ తర్వాత ప్రస్తుతం ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు 8 నవంబర్ 2016లో ఇండియాలో చలామణి అవుతున్న పెద్ద నోట్లు అంటే 500 ఇంకా 1000ని బ్యాన్ చేస్తున్నట్టు అర్ధరాత్రి 8 గంటలకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలతో పాటు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా షాక్‌కి గురయ్యాయి. ఆ తర్వాత సినారియో చూస్తే ప్రజలు నోట్ల ఎక్స్‌చేంజ్ కోసం చాలా బారులెత్తున బ్యాంకుల వద్ద నుంచున్న విషయం మనకు తెలిసింది. అయితే ఈ సమయంలోనే మనకి కొత్తగా 2000 నోట్‌ని విడుదల చేశారు. ఈ 2000 నోట్‌ని చూస్తే మనకి 19 మే 2023 నుంచి అసలు కనిపించడమే మానేసింది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్‌ని విడుదల చేసింది. అదేంటంటే ఈ 2000 నోట్లు కూడా 30 సెప్టెంబర్ 2023 నుండి చెల్లవని అప్పట్లో ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేసింది. ఈ 2000 నోట్లు ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి కూడా ప్రజలు బ్యాంకుల ముందు చాలా ఎత్తున లైన్‌లో నుంచున్నారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు ఈ రద్దు చేసిన 500, 1000 ఇంకా ఈ 2000 నోట్లని బ్యాంకులు ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతున్నాయి? అసలు ఏం చేశాయి? అనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రద్దు చేసిన ఈ 500, 1000 ఇంకా 2000 నోట్లను ప్రతి ఒక్క బ్యాంకు ఆర్‌బీఐ కార్యాలయానికి పంపుతుంది. ఆర్‌బీఐ వాళ్ళ కార్యాలయంలో ఉన్న నోట్లన్నిటిని తనిఖీ చేసి డిఫరెంట్ భాగాలుగా విభజిస్తుంది. అది ఎలా అంటే, నోట్ల పరిస్థితి గనక మంచిగా ఉంటే వాటి నుండి కొత్త నోట్లని రీసైకిల్ చేస్తుంది. అదే విధంగా నోట్లు ఫేక్ అయ్యుంటే వాటిని మెషిన్స్ అంటే యంత్రాల ద్వారా ముక్కలు ముక్కలుగా కట్ చేస్తారు. ఇంకో పాసిబిలిటీ ఏంటంటే, నోట్లు మరీ ఎక్కువగా ఉంటే వాటిని కాల్చేస్తారు కూడా. ఎందుకంటే దాని నుంచి బ్లాక్ మనీ మళ్ళీ జనరేట్ అవ్వకుండా ఉండడానికి. అలాగే ఇల్లీగల్ టెండర్ అంటే ఈ నోట్లన్నీ ఇప్పుడెక్కడ వినియోగించరు కాబట్టి వాటిని ఎవరు యూజ్ చేయకూడదని ఈ నోట్లన్నిటిని కూడా కాల్చేస్తారు. 2016 సంవత్సరంలో కూడా ఈ రద్దయిన నోట్లన్నీ ప్రతి ఒక్క బ్యాంక్ ఆర్‌బీఐ కార్యాలయానికి పంపింది. ఆర్‌బీఐ ఈ జంక్ నోట్లన్నిటిని స్క్రాప్ రేట్ కింద కర్మాగారాలకు అమ్మేసింది. అప్పటి కథనం ప్రకారం సుమారుగా 2,00,000 టన్నులకు పైగే ఈ చెల్లని నోట్లు కర్మాగారాలకు తరలించబడ్డాయి. అయితే కంపెనీలు ఈ నోట్లన్నిటిని టన్నుకి 200 చొప్పున కొనింది. అంటే నోట్లు ముద్రించిన దానికంటే ఈ అమ్మకం వాల్యూ చాలా తక్కువ. దీనివల్ల ఆర్‌బీఐకి చాలా లాస్ కూడా వచ్చింది.
మన భారతదేశంలో చలామణి అవుతున్న ప్రతి ఒక్క నోట్లు ఎంత ముద్రణ ఖర్చవుతుందో ఒకసారి తెలుసుకుందాం. 2000 నోటు ప్రిపేర్ చేయడానికి సుమారుగా రూ. 4 ఖర్చవుతుంది. ఇప్పుడు ఆ 2000 నోట్లన్నీ బ్యాన్ అయ్యాయి కాబట్టి, ఆ కాస్ట్స్ అన్నీ ఆర్‌బీఐ సేవ్ చేసినట్టే. ఇంకా 500 నోటు విషయానికొస్తే, ఒక్క 500 నోట్ ప్రిపేర్ చేయడానికి సుమారుగా ఆర్‌బీఐకి రూ. 1 ఖర్చవుతుంది. అయితే ఈ ఖర్చు తగ్గుతూ వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు జరిగిన తర్వాత ఎన్నో నోట్లు ఆర్‌బీఐ కార్యాలయానికి తరలివస్తున్నాయి. వాటిలో చాలా వరకు ఆర్‌బీఐ రీసైక్లింగ్‌కి ఉపయోగిస్తుంది. దానివల్ల ఆర్‌బీఐకి కొంచెం ఖర్చు తగ్గిందనే చెప్పాలి. అసలు ఈ నోట్లను ఎలా ప్రింట్ చేస్తారు? ఎక్కడ ప్రింట్ చేస్తారో చూద్దాం. భారత ప్రభుత్వం సూచనల మేరకు ఇంకా ఆర్‌బీఐ సహకారంతో నోట్లు ముద్రించబడతాయి. ఇవి కేవలం గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్‌లో మాత్రమే ముద్రించబడతాయి. మన దేశంలో మొత్తం 4 ప్రింటింగ్ ప్రెస్‌లున్నాయి. ఈ 4 గవర్నమెంట్ ప్రింటింగ్ సైట్‌ల పేర్లు నాసిక్, దేవాస్, మైసూర్ మరియు సల్బోని. ఈ 4 ప్రింటింగ్ ప్రెస్‌లలో మాత్రమే నోట్లు ముద్రించబడతాయి. అయితే నోట్లకు ఉపయోగించే పేపర్ కానీ, దానికి వాడే ఇంక్ కానీ చాలా స్పెషల్‌ది. మనకి ఈ నోట్లకు ముద్రించే ఇంక్ స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అలాగే నోట్లకు ఉపయోగించే పేపర్ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్. అది మన నార్మల్ పేపర్‌లా కాకుండా ప్యూర్ కాటన్ నుంచి ఆర్‌బీఐ తయారు చేస్తుంది. అయితే పేపర్‌ని ఉపయోగిస్తే అవి జల్దీ చిరిగిపోతాయి, అలాగే పాడవుతాయి అనే ఉద్దేశ్యంతో ఆర్‌బీఐ 100% కాటన్‌ని ఉపయోగించి ఈ పేపర్‌ని తయారు చేస్తుంది. అసలు ఇక్కడ పేపర్ వాడకం అనేదే ఉండదు. మొత్తం కాటన్‌తో తయారు చేసిన ఒక టైప్ ఆఫ్ మెటీరియల్‌ని పేపర్‌గా యూజ్ చేస్తారు. కాగితం కంటే దూదితో చేసిన నోట్లు చాలా బలంగా ఉంటాయి. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా దేశాల్లో నోట్లను ప్రింట్ చేయడానికి ఈ దూదిని ఉపయోగిస్తారు. కాటన్‌తో పాటు జెలటిన్ ఎడెసివ్ అనే సొల్యూషన్‌ని కూడా నోట్లు తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల నోట్లు చాలా బలంగా ఉంటాయి. ఇంకా ఎక్కువ కాలం నిలుస్తాయని కాటన్ ఇంకా జెలటిన్ ఎడెసివ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డీమానిటైజేషన్ జరిగిన తర్వాత నిజంగా మన భారతదేశానికి లాభం చేకూరిందా? డీమానిటైజేషన్ వల్ల ఎన్ని లాభాలు జరిగాయో ఒకసారి చూద్దాం. అయితే ఈ నోట్ల రద్దు విషయంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలాంటి నల్లధనం ఉండదు కాబట్టి. ఎవరైతే ధనవంతులున్నారో వాళ్ళకి ఇబ్బంది చేకూరింది. చాలామంది ఆ డబ్బుని ఏం చేయాలో తెలియక కాల్చేసినట్లు కూడా ఎన్నో కథనాలొచ్చాయి. అయితే ఈ డీమానిటైజేషన్ వల్ల కొంతవరకు లాభం జరిగిందనే చెప్పాలి. దానివల్ల అవినీతి చాలా వరకు రెడ్యూస్ అయింది. అయితే ఇప్పుడు మనం చూస్తే భారతదేశంలో సుమారుగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా వరకు ప్రబలిపోయాయి. అంటే ఎక్కడ చూసినా మనకి యూపీఐ ట్రాన్సాక్షన్సే కనిపిస్తున్నాయి. డిజిటల్ కరెన్సీనే ప్రజలు ఇంకా యూజ్ చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తే లిక్విడ్ క్యాష్‌ని చాలా వరకు తక్కువగా క్యారీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ మన దేశానికి ఒక వరమనే చెప్పాలి. ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్‌లో ప్రపంచంలోనే భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది. అసలు ఈ యూపీఐ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఇండియాలో ఇవన్నీ పనిచేయవు అనుకున్నారు. కానీ అది రాంగ్ అని ప్రూవ్ చేశారు మన ఇండియన్స్. అసలు ఈ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. మొదటగా ప్రభుత్వానికి ఈ నోట్లను ప్రింట్ చేయడానికి మెటీరియల్ కాస్ట్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అదే కాకుండా ఫేక్ కరెన్సీని చాలా వరకు అరికట్టొచ్చు. ఇప్పుడు మనం చూస్తే మార్కెట్‌లో హవాలా రాకెట్స్ చాలా ఉన్నాయి. ఈ ఫేక్ కరెన్సీ వల్ల ప్రజలే కాదు, ఈవెన్ ఎకానమీ కూడా చాలా దెబ్బతింటుంది. ఈ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ వల్ల వాటిని సుమారుగా చాలా వరకు తగ్గించొచ్చు. అయితే ఈ నోట్ల రద్దు జరిగినప్పటి నుంచే జనాల్లో యూపీఐ పైన అవగాహన పెరిగింది. ఎంతోమంది డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు మనం చూస్తే దేశంలో చాలా వరకు ఫేక్ కరెన్సీ తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఈ నోట్లను ఫేక్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో, ఎకానమీలో ఇంకొన్ని రోజుల వరకు ఫేక్ కరెన్సీ అనేది ఉండదనే భావించాలి. ఏదేమైనా సరే ఈ డిజిటల్ యుగంలో భారతదేశం ఒక ఎగ్జాంపుల్‌గా నిలిచిందని చెప్పాలి, మన కరెన్సీ ట్రాన్సాక్షన్స్ విషయంలో. అదే కాకుండా ఇంకా ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ ఇలాంటి ఎన్నో రంగాల్లో కూడా భారతదేశం ముందుకు వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నేను పెట్టిన ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్‌ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.